దీప్తి గారు, నా దగ్గర ఈ 3 మిల్లెట్స్ ఉన్నాయండి. కొర్రలు జనరల్గా మీరు రాశారు కదా, ఇంగ్లీష్లో రాశారు కదా, ఫాక్స్టైల్ని కొర్రలు అంటారండి. అలాగే వరిగిలను పార్సో అంటారు, పార్సో మిల్లెట్స్ అంటారు. అండ్ సామలు ఉన్నాయి కదా, వాటిని లిటిల్ మిల్లెట్స్ అంటారనమాట. నా దగ్గర ఈ 3 ఉన్నాయి. ఇవి కాకుండా మీ దగ్గర వేరే ఏవైనా ఉంటే ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లోనే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేసుకోవచ్చు. ఫస్ట్ వీటన్నిటిని మనం సమపాలంలో తీసుకోవాలి. ఒక మెజరింగ్ బౌల్ తీసుకొని వరిగలు, అలాగే సామలు, కొర్రలు, ఇవన్నీ కలిపి మనం ఒక కప్ తీసుకున్నాం దీప్తి గారు. వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మనం ఈ మిల్లెట్స్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని తడి లేకుండా ఇందులో వేసేసుకుందాం. దీప్తి గారు, ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీప్తి గారు, ఇప్పుడు మనం మిల్లెట్స్ ఈ చిరుధాన్యాలు ఎంత తీసుకున్నామో అంతే బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను నేను. మీరు షుగర్ వద్దని చెప్పారు కాబట్టి బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను. సో బ్రౌన్ షుగర్ని కూడా మనం కరెక్ట్గా కొలత తీసుకోవాలి. అయితే షుగర్కి బ్రౌన్ షుగర్కి ఏంటి తేడా అని చాలామందికి తెలియదు. షుగర్ అయితే వైట్గా ఉంటుంది కదా, రిఫైన్ చేయడం వల్ల అందులో ఉండే సారం అంతా పోతుంది. న్యాచురల్ థింగ్స్ అన్నీ ఈ బ్రౌన్ షుగర్లోనే ఉంటాయి. సో అందుకని మన కుకీస్కి స్వీట్ రావాలి అంటే మనం బ్రౌన్ షుగర్ అయినా తీసుకోవచ్చు, లేదా బెల్లం తీసుకోవాలి. కానీ బెల్లంతో కుకీస్ అంత కరెక్ట్గా రావు కాబట్టి నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. ఎంత మనం మిల్లెట్స్ పౌడర్ తీసుకున్నామో అంతే బ్రౌన్ షుగర్ పౌడర్ కూడా తీసుకోవాలి. సో మరి బ్రౌన్ షుగర్ని కూడా పౌడర్ చేసేసుకుందాం. బ్రౌన్ షుగర్ కూడా పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పౌడర్ని ఈ మిల్లెట్స్ పౌడర్లోనే వేసేయాలి. ఇప్పుడు ఇందులో మనం మిల్క్ పౌడర్, మనం మిల్లెట్స్ ఇంకా బ్రౌన్ షుగర్ ఎంత తీసుకున్నామో అందులో సగం క్వాంటిటీ మనం మిల్క్ పౌడర్ తీసుకోవాలి. ఒకవేళ ఇంట్లో మిల్క్ పౌడర్ లేకపోతే కనుక కొంచెం పాలు వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు వీటన్నిటిని కరెక్ట్గా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం మిల్లెట్ పౌడర్ ఎంత వేసుకున్నాం, షుగర్ ఎంత వేసుకున్నాం, ఇది కూడా అంతే అన్నమాట. అన్నీ ఒక కప్పు వేసుకోవాలి. ఇప్పుడు బటర్ని కూడా మనం మెజర్ చేసుకుందాం. బటర్ని ఇందులో వేసేయాలి. చక్కగా బటర్ అంతా కలిపేసుకోవాలి. ఇందులో మనం కొంచెం ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలండి. మిల్లెట్స్లో మీరు తినేటప్పుడు కొంచెం గమనించండి, ఆ లైట్ చేదుదనం మనకి తెలుస్తుంది. అది తెలియకుండా ఉండడం కోసం ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం కలుపుకునే ఈ డో ఉంటుంది కదా, ఇలా కొంచెం క్రంబుల్గా పొడి పొడిగా ఉండాలి. కొంచెం మాయిశ్చర్ పడుతుంది. మనం ఆల్రెడీ మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాం. ఒకవేళ మిల్క్ పౌడర్ లేకపోతే డైరెక్ట్గా పాలే యాడ్ చేసుకోవచ్చు. దీప్తి గారు, కుకీస్కి కావాల్సిన డో రెడీగా ఉంది. అయితే ఈ కన్సిస్టెన్సీ మటుకి ఇలాగే ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలాగే మరీ పొడి పొడిగా ఉండకూడదు. ఇలా విరిస్తే విరగాలన్నమాట. ఇన్ కేస్ కొంచెం మెత్తగా అయితే మళ్ళీ మిల్లెట్స్ పౌడర్ కలుపుకోండి. లేదు కొంచెం పొడి పొడిగా ఉందంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. అయితే ఈ కుకీస్ని మనం పెద్దగా చేయకుండా కొంచెం కోవా బిళ్ళలు ఉంటాయి కదా, అలా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో మనం మైదా వేయలేదు, ఎగ్ వేయలేదు, గోధుమ పిండి వేయలేదు కాబట్టి కొంచెం చిన్న సైజులో చేసుకోవాలి. ఇలా ఫ్లాట్గా, రౌండ్గా అండ్ ఫ్లాట్గా చేసుకోవాలి. కుకీ ట్రే తీసుకుందాం. మరీ సన్నగా చేయకుండా కొంచెం రౌండ్గా చేసి మధ్యలో కొంచెం నొక్కండి. అలానే మరీ సన్నగా చేయకండి, ఎందుకంటే అది బేక్ అవుతున్నప్పుడు మళ్ళీ ఫ్లాట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం ఇలా రౌండ్గా తిప్పి జస్ట్ ఇలా. దీప్తి గారు, ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత 20 మినిట్స్
160 degreesలో మనం వీటిని బేక్ చేసుకోవాలి. అవెన్లో పెట్టేసుకుందాం. 20 minutes 160 degrees. ఎప్పుడైనా సరే అవెన్లో మనం బేక్ చేసే ముందు ప్రీ హీట్ చేసుకున్నాం అనుకోండి, బేక్ అవ్వడం తొందరగా అయిపోతుంది. ఆల్రెడీ హీట్గా ఉంటే తొందరగా బేక్ అయిపోతుంది కదా. సో అవి బేక్ అయ్యే లోపల నేను కిచెన్ని క్లీన్ చేసేసుకుంటాను. దీప్తి గారి కోసం చేసిన కుకీస్ కూడా రెడీ అయిపోయాయి. నేను కావాలనే కాసేపు ఉంచాను. కొంచెం చల్లగా అయిన తర్వాతనే అవి బయటికి తీస్తే వస్తాయి. ఎందుకంటే మిల్లెట్స్ కాబట్టి మనం అందులో మైదా వేయలేదు, అలాగే గోధుమ పిండి కూడా వేయలేదు కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాతనే ట్రేలో నుండి మనం బయటికి తీయాలి. ఇవి ఆల్మోస్ట్ చల్లగా అయిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఇక్కడ పక్కన పెట్టుకుందాం. కొంచెం దీప్తి గారు కొంచెం మెల్లిగా తీయాలి, ఎందుకంటే మిల్లెట్స్తో చేసాం కాబట్టి డెలికేట్గా ఉంటాయి, బట్ చాలా డెలిషియస్గా ఉంటాయి ఇవి. మిల్లెట్స్ కుకీస్ తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో సామలు, కొర్రలు, వరుగులు వేసి పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో బ్రౌన్ షుగర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మిక్సీ పట్టుకున్న మిల్లెట్స్ పౌడర్, ముందుగా మిక్సీ పట్టుకున్న బ్రౌన్ షుగర్ పౌడర్, మిల్క్ పౌడర్, వెన్న వేసి బాగా కలుపుకొని చిటికెడు ఉప్పు, సరిపడా నీళ్లు పోసుకొని కుకీస్ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బేకింగ్ ట్రే తీసుకొని దానిలో కుకీస్ బ్యాటర్ పెట్టుకొని అవెన్లో 20 నిమిషాలు 160 డిగ్రీలలో బేక్ చేసుకుంటే మిల్లెట్ కుకీస్ రెడీ.